ఫ్యూచర్ లో టెస్టింగ్ జాబ్ అనేది ఉంటుందా? ఫ్యూచర్ లో ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుందా? మాన్యువల్ టెస్టింగ్ ఉంటుందా? అండ్ ఇలా ఏంటి అంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఈ క్వశ్చన్ గురించి ప్రెసెంట్ ఆటోమేషన్ టెస్టింగ్ మీద కాల్స్ ఉన్నాయని చెప్పి ఈ మధ్య కాలంలో అడుగుతా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ దీని గురించి మనం మాట్లాడాలి. ఇది అడగని వాళ్ళకు కూడా చాలా మందికి ఇన్ఫర్మేషన్ అది తెలుస్తుందని నేను ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. అండ్ చాలా క్లియర్ గా రీసెంట్ డేస్ లో నేను చెప్పాను కాల్స్ ఉన్నాయని. అంటే చైనా నుంచి వదిలేసి యాపిల్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలని ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ చేసింది. టీసీఎస్ కొంత పర్సెంట్ షేర్ తో అసెంబ్లీ యాపిల్ ఐఫోన్ 15 కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని చాలా గొర్రెలు, అమాయకులు ఇంకా భ్రమలోనే ఉన్నారు. భ్రమలో ఉండడం తప్పు కాదు, కానీ కమెంట్ అనేది చేస్తా ఉన్నారు. ఆ కాల్స్ లేవు, వాడు లేవు అని చెప్తాను. సో తమ్ముళ్ళు, ఇప్పుడు కాల్స్ ఉన్నాయి, ప్రయత్నం చేస్తే జాబ్ వచ్చేది మీకే, బెనిఫిట్ మీకే. దెర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఫర్ మీ. నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. నా పని నేను చేసుకుంటా ఉంటాను. జాబులు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటానే ఉంటారు. ఎవరైతే ఈ హెల్యూసినేషన్లో ఎవరో చెప్పిన మాటలు విని టైం వేస్ట్ చేసుకుంటూ కాల్స్ ఇంకా వస్తాయి, ఇప్పుడు లేవు ఎప్పుడో వస్తాయి, అప్పుడు దాకా మనం కాల్స్ వచ్చినప్పుడు మన కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళం. అండ్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సోషల్ మీడియాలో కమెంట్ చేసినంత ఈజీ కాదు మనం జాబ్ తెచ్చుకోవడం అనేది. ఇక్కడ జాబ్ తెచ్చుకొని మన కెరియర్ స్టార్ట్ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. మీరు అందరూ ఎంత టైం వేస్ట్ చేస్తారో అంత ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వన్స్ కాల్స్ ఉన్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాల్స్ ఉన్నప్పుడే మనం జాబ్ త్వరగా తెచ్చుకొని సెటిల్ అయ్యేదానికి ప్లాన్ చేసుకోవాలి. అనవసర రాద్దాంతా అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకుండా మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. అండ్ డెఫినెట్లీ నేను మీకు ఇంత చెప్తా ఉన్నాను, మీరేం చేస్తా ఉన్నానంటే నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాను. నేను చేయాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తా ఉన్నాను. నేను చేయాల్సిన ఆఫీస్ వర్క్స్ నేను చేసుకుంటూ ఉన్నాను. నేను చేయాల్సిన నా సివిల్ కాంట్రాక్ట్ కంపెనీకి సంబంధించిన వర్క్స్ అనేవి నేను చేసుకుంటూ ఉన్నాను. నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకుంటూ నేను కష్టపడుతూ అందరితో పాటు ముందుకెళ్తా ఉన్నాను. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై కెరియర్. ఓకే, మీ కెరియర్ కి మీరేం చేస్తున్నారు, ఎంత మీరు ఫోకస్డ్ గా ఉన్నారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇప్పుడు కాల్స్ అనేవి చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు కాల్స్ లేవని చెప్పినా కానీ ఇప్పుడు కాల్స్ ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాల్స్ ఉన్నాయి. ఒక్కరు రియలైజ్ అయ్యి త్వరగా మంచిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ హై ఫోకస్ పెట్టి వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే దట్ ఈస్ వెరీ హ్యాపీ టు మీ. ఎందుకంటే ఇప్పుడు సరే, ఒక మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మన గురించి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ చాలా మంది పర్సనల్ గా నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చేసిన హెల్ప్ ని ఇప్పుడు రీసెంట్ గా కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. నన్ను రిపీటెడ్ గా వచ్చి కలవడం కూడా జరుగుతుంది కొంతమంది. ఎందుకంటే ప్రతి స్టెప్ లో వాళ్ళ కెరియర్ ప్రతి స్టెప్ లో ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి, మీరు అప్పుడు చెప్పింది నాకు వర్కౌట్ అయింది, సక్సెస్ అయ్యాను నేను అని చెప్పి వచ్చేవాళ్ళు చాలా మంది అన్నారు. రీసెంట్ గా వచ్చిన సివిల్ సర్వీసెస్ కూడా ఏ కోచింగ్ సెంటర్ ఎక్కడ బాగుంటుంది అని డిస్కౌంట్ ఇప్పించి మాట్లాడి వాళ్ళు జాయిన్ చేయించాను. జాయిన్ చేయించిన వాళ్ళు గ్రూప్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది, సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఒకరిద్దరు నాకు మెసేజ్ చేశారు. సో థ్యాంక్. ఇక్కడ ఈ విధంగా నేను అంటే మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్ లో నేను జాయిన్ అయ్యాను, సమ్వాట్ నేను సక్సెస్ అయ్యాను, థ్యాంక్ యూ అని చెప్పి చెప్పారు. ఎందుకంటే నేను కొంత ఫీజు కూడా, డబ్బులు లేవన్నా అంటే కొంత ఫీజు కూడా నేను మాట్లాడి తగ్గించడం జరిగింది సివిల్స్ గురించి. అయితే ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు ఏంటి అంటే ఎంత నెగిటివ్ ఉన్నా పర్లేదు, ఒక్క పాజిటివ్ కామెంట్, ఒక్క పర్సన్ మంచిగా కెరీర్ లో సెటిల్ అయ్యాడంటే హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ సరే, ఆటోమేషన్ టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకునేది, మాన్యువల్ టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్యూచర్ లో టెస్టింగ్ జాబ్స్ ఉంటాయా, అసలుకి ఉండవా అంటే, నేను ఏంటి అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే, నేను కూడా అనుకుంటా ఉంటాను, అసలు మాన్యువల్ టెస్టింగ్ అనేది ఇక ఉండదు ఫ్యూచర్ లో అంటే. మాన్యువల్ టెస్టింగ్ అనేది ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ దాని మీద 15 to 16 lakhs ప్యాకేజీ, 15 నుంచి 16 లక్షల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు నాకు తెలుసు. నాకు తెలిసిన ఒక అన్నే దాదాపు 16 lakhs ప్యాకేజ్ తో ఆ జాబ్ అనేది చేస్తా ఉన్నాడు స్టిల్. అంటే ఇక్కడ ఏంటి అంటే మాన్యువల్ టెస్టింగ్ అనేది ఉంటుంది, కానీ చాలా 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 తక్కువ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ లో ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుందా అంటే, దెర్ ఈస్ నో టెస్టింగ్, సో ఫ్యూచర్ ఏ ప్రోడక్ట్ కూడా మార్కెట్ లో రిలీజ్ అవ్వడం జరగదు. సో ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా కానీ టెస్టింగ్ అనేది కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలి అంటే టెస్టింగ్ లేకుండా ప్రోడక్ట్ మార్కెట్లోకి రాదు. ఓకే, ఇది ఎంత మనము ఈ జనరేటివ్ ఏఐ కానీ
లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయినా స్టిల్ టెస్టింగ్ అనేది ఒక హ్యూమన్ చేస్తేనే దాని పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా టెస్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్ మీద ప్రెసెంట్ కాల్స్ ఉన్నాయా? ఎస్, ప్రెసెంట్ అనేది ఆటోమేషన్ టెస్టింగ్ మీద కాల్స్ ఉన్నాయి. 365 days కాల్స్ ఉండే ఏకైక డొమైన్ ఏదన్నా ఉంది అంటే డెఫినెట్లీ అది ఆటోమేషన్ టెస్టింగే. కాకపోతే కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది. ఫ్యూచర్లో టెస్టింగ్ ఉంటుందా అంటే ఎస్, 100% ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ వన్ థింగ్ ఇస్ వీ నీడ్ టు బి వెరీ క్లియర్. ఏంటి అంటే ఈ టెస్టింగ్ ప్యాకేజెస్ అంత హ్యూజ్ గా, అంత ఎక్కువగా, భారీగా అయితే ఉండవు. సో యావరేజ్ గానే ఉంటాయి, కానీ ఈ నాన్ ఐటీ కంటే బెటర్ గానే ఉంటాయి. సో ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అంటే కంటిన్యూ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవ్వండి. లేదు అంటే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఆలోచించి ఇవన్నీ ప్లాన్ చేసుకొని మనకు సూట్ అవుతుందా, నెక్స్ట్ 5 years లో మనం ఏ ప్యాకేజ్లో ఉంటాం చెక్ చేసుకున్న తర్వాత ముందుకెళ్తే బెటర్. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.